శరణాగత వత్సల కరుణాసాగరా అపూర్వ జ్ఞాన తేజమా శ్రీ విష్ణు రూపమా శ్రీ కపిలాచార్య పాహి మాం శ్రీ కపిలాచార్య పాహి మాం. బ్రహ్మగారి ఛాయ నుండి అవతరించెను కర్దముడు. హరిని గూర్చి దశ సహస్రవత్సరాలు తపమే చేసెను. అతని తపస్సునకు మెచ్చి నీకు పుత్రునిగా వచ్చెదా అని వరమునొసగెను శ్రీహరి. స్వయంభువా మనువు పుత్రికా దేవహూతితో వైభవముగా కర్దముని కళ్యాణం ఇదే గృహస్థశ్రమమున తరించు తరుణోపాం. ఇంద్రుని మించిన భోగములతో కుబేరుని మించిన ధనముతో క్షణకాలంగా కలకాలం ఆనందంగా గడపసాగెను. నవకన్యకమణులకు మరియు కపిలునికి జన్మనిచ్చెను కర్దముడు. శ్రీహరిని పుత్రునిగా గని ఆనందంతో ముద్దాడి తపస్సు కొరకు కానలకేగెను కర్దముడు. తపశ్శక్తితో మీ తండ్రి సంసారంలో సన్యసించెను. సత్యం కానిది సత్యం అనుకొని ఇంద్రియ భోగం అనుకొని పాపకూపములో పడిపోతిని అని కలత చెందెను దేవహూతి. భోగములన్నీ విడిచి తత్వం కొరకు మోక్ష సాధనకై వివేకముతో శరణాగతినే చేస్తున్నా శ్రీ కపిలాచార్య శరణు శరణు. గోరోజనవర్ణ శరణు శరణు. కపిలుడు తన మాతకు వందనం చేస్తూ, మాత మీకు వందనం. మోక్షగామిగా పయనించుటకు జ్ఞాన బీజమును మీ కోసగెదను. ఆత్మవిద్యను బోధించెదను అని పలికెను కపిలాచార్యుడు. బంధమోక్షములకు మనసే సాధనం. ఈ దేహానికి ఆత్మయే ఆధారం. ఈ హరి అందే మనస్సు నిలుపుట ధ్యానము. ధ్యాన సాధనయే అద్భుతమైన యోగము. చతుర్వింశతి తత్వాలు ఈ విశ్వమునందు గలవు. విశ్వతత్వాల కలయికై ఈ పాంచ భౌతిక దేహము. సర్వాంతర్యామికి సర్వం అర్పించినచో మోక్షగామిగా మారుట తథ్యము అని కపిలుడు ఉపదేశించెను. తక్షణమే దేవహూతి ఆగమ శాస్త్రంతో శ్రీహరిని అర్చిస్తూ మోహము విడిచి భోగం వదిలి శ్రీహరి ఉపాసనతో శరణాగతినే చేసెను. ఈ జన్మమందే నా హృదయంలో కొలువై మోక్షాన్ని ప్రసాదించు అని ప్రార్థించెను
దేవహూతి శ్రీమన్నారాయణ శరణు శరణు శ్రీమన్నారాయణ శరణు శరణు